వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిడ్కో ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదలందరికీ గూడు కల్పించడం తనకు ఎంతో ఆనందం ఇస్తుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తోందని, 2029 నాటికి రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. గత పాలకుల సమయంలో వ్యవస్థలు అస్తవ్యస్తం అయ్యాయని, వాటిని పునరుద్ధరిస్తామని అన్నారు. పేదల నివాస ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి గేటెడ్ కమ్యూనిటీ తరహాలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. పేదవాళ్లకు ఇల్లు కట్టేందుకు తాము ఎంతగానో కృషి చేస్తున్నామని, గత పాలకుల అవినీతి కారణంగా ప్రజలు నష్టపోయారని అన్నారు. ఇళ్లని ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిత్య శ్రామికుడు, స్వర్ణాంధ్రప్రదేశ్ రూపకర్త, స్ఫూర్తి ప్రదాత అయిన నా తండ్రి సమానులైన మన ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించిన మంత్రివర్యులు నారాయణ గారికి, పార్థసారథి గారికి, అనగాని సత్యప్రసాద్ గారికి, నా తోటి శాసనసభ్యులకు, జిల్లా కలెక్టర్ గారికి, అధికారులకి, మరీ ముఖ్యంగా నా నియోజకవర్గ ప్రజలకు, లబ్ధిదారులకు స్వాగతం, హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 2014-19లో నిరుపేదల కోసం ఈ టిడ్కో ఇళ్లను నిర్మించడం జరిగింది. 80% పూర్తి చేసిన గత ప్రభుత్వ నాయకులు ప్రజల్ని ఇబ్బంది పెట్టారే తప్ప, వాళ్ళని నమ్మి ఓట్లేస్తే ప్రజల్ని ఇబ్బంది పెట్టారే తప్ప, అలాగే టిడ్కో హౌసెస్ కి రంగులు మార్చారే తప్ప మిగతాది పూర్తి చేసి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించడానికి వాళ్ళకు మనసు కూడా రాలేదంటే గత ప్రభుత్వ నాయకులు అరాచకాలని మనందరం కూడా చూసాం. ఈ రోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడింది, మనందరికీ మళ్ళీ ఆశలు చిగురించాయి. ఈ రోజు 34 ఎకరాల్లో 2060 ఇళ్లను, టిడ్కో ఇళ్లను ఈ రోజు లబ్ధిదారులకు అందించడానికి మన ముఖ్యమంత్రి వర్యులు మన నియోజకవర్గానికి రావడం మనకెంతో గర్వకారణం. అలాగే ఇదే కాకుండా సొంత ఇంటి కళ అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ, ముఖ్యంగా మహిళలందరికీ ఇది ఒక ఎమోషన్ లాగా. సార్, ఈరోజు మీరు తెరిచింది గృహాల ఇళ్ళు మాత్రమే కాదు, వీళ్ళందరి ఆశల తలుపులు కూడా అని తెలియజేస్తున్నాను. అలాగే ఉచిత ఇసుకని తీసుకొచ్చి, ఉచిత ఇసుక ప్రమాణాలను తీసుకొచ్చి ఎంతో మంది ఈరోజు ఇల్లు కట్టుకుంటున్నారంటే దానికి కారణం మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈరోజు రాష్ట్రాన్ని కష్టాల్లో వదిలేసి అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని పెద్ద కొడుకులాగా, ఒక కుటుంబం నిలబడాలంటే పెద్ద కొడుకు బాధ్యతల్ని భుజాలు వేసుకొని తీసుకెళ్ళినట్టు రాష్ట్రం అప్పుల పాలైపోతే ఈరోజు రాష్ట్ర బాధ్యతని చంద్రబాబు నాయుడు గారు భుజాల మీద వేసుకొని మన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే 2024 మనకెవరికైనా సరే వ్యక్తిగతంగా సమస్య వస్తే మనం చూసేది పైనున్న దేవుణ్ణి, అలాగే రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది వస్తే మనం చూసేది చంద్రబాబు నాయుడు గారి వైపు. మనకు టాటా ఎలా అయితే ఒక బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిందో, అలాగా సిబిఎన్ గారు ఒక బ్రాండ్ గా మనందరికీ, రాష్ట్ర ప్రజలకి నిలిచిపోయారు. ఇంత చేసి రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి వర్యులకి పాదాభివందనం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండో విడత గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన మా సోదరి సోదరమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈ మార్చి నెలలో ఈరోజు మరో పండుగ. మొన్నే మనం అందరం ఉగాది జరుపుకున్నాం, ఉగాది పచ్చడి రుచి చూసాం. నిన్నే రంజాన్ జరుపుకున్నాం. ఇప్పుడు 2,50,000 మందికి అతి పెద్ద పండుగ, జీవితంలోనే ఒక మలుపు. అలాంటి పండుగ జరుపుకుంటున్న సందర్భంగా మీ ముఖాల్లో ఆనందం చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. నా జన్మ ధన్యమైందనే ఆలోచన నాకు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మనందరం చూస్తే ఇల్లు అనేది మనందరికి కూడా ఒక సంతోషాన్ని ఇస్తుంది. అలాంటిది ఈరోజు 2,50,000 మంది గృహప్రవేశాలు చేస్తున్నారంటే
ఇది ఒక చరిత్ర. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 నెలల్లో రెండోసారి ఈ గృహప్రవేశాలు చేస్తున్నాం. ఈరోజు గృహప్రవేశాలు చేసే సోదరి సోదరులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. నూతనంగా మీకు ఇల్లు వచ్చింది. భవిష్యత్తులో మంచి ముహూర్తం అప్పుడు మీకు హ్యాండ్ ఓవర్ చేశాను. భవిష్యత్తులో అన్ని శుభాలే కలగాలని, మీ జీవితాలు వెలుగులు పంచాలని మనస్ఫూర్తిగా సంకల్పిస్తున్నా. ఇళ్ళు అనేటి మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు పేదవాడు ఉండేది గుడిసెల్లో ఉండేవాళ్ళు. 1984 ఎన్టీ రామారావు గారు ఆలోచించారు, నా పేదవాడు ఉండవలసింది గుడిసెల్లో కాదు, పక్కా ఇంటిలో ఉండాలని. పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. ప్రతి పేద కుటుంబానికి శాశ్వతంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేది మా సంకల్పం.